హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం షాప్ పెట్టిన తర్వాత ఇన్కమ్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే షాప్ పెట్టగానే కస్టమర్స్ అయితే ఎవరు రారండి. ఎందుకంటే కొత్తగా ఉంటుంది కదా, ఎలా స్టిచ్ చేస్తారు అనే ఇదైతే ఎవరికైనా ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. 1 by 1 స్లోగా వస్తూ ఉంటారు కస్టమర్స్. ఇంకోటి, మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తూ కొందరు కస్టమర్స్ ఉన్నారనుకోండి ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, అలా ఉంటే కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారు కాబట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలానే కొత్త కస్టమర్స్ కూడా స్లోగా యాడ్ అవుతూ ఉంటారు. దాని గురించి అయితే టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఏదైనా కూడా ఒక 6 months అయితే వెయిట్ చేయాలి మనం కంపల్సరీ. అలానే స్లోగా పికప్ అవుతుంది షాప్ అయితే. 1 year కల్లా మొత్తం నార్మల్గా సెట్ అవుతుంది. స్టార్టింగ్లో వచ్చేసి మనం కొంచెం ప్రైజెస్ అనేవి నార్మల్గా పెట్టుకోవాలి. కొంచెం డిజైన్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం ప్రైస్ తగ్గించి స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కస్టమర్ అనేది అలవాటు పడతారు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి బాగా. ఇంకోటి, మనం కుట్టిన డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఉంటాయి కదా కొన్ని డిజైన్ చేసినవి, అవైతే మనం షాప్లో పెట్టుకుంటే కొంచెం చూసే వాళ్ళకి లుకింగ్గా కనిపించి షాప్కి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నేను షాప్ పెట్టిన కొత్తలో అయితే ఈ డ్రెస్సెస్ అయితే చాలా యూజ్ అయ్యాయి నాకు. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం షాప్ని అయితే నీట్గా డెకరేషన్ చేసుకుంటే కొందరు ఆ డ్రెస్ మోడల్స్ చూసి కావాలి అని అయితే వస్తారు కంపల్సరీ. ఇంకోటి, చూస్తే లుకింగ్ అయితే బాగుండాలి మనకి డ్రెస్సెస్. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే అందరూ అలవాటు అవుతారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కస్టమర్స్ కొత్త వాళ్ళు అయితే మనకి స్టిచ్చింగ్ చేయించుకుంటానే వెనకమ్మడే మనీ అయితే ఇచ్చేసి తీసుకెళ్తారు. అలాగే స్లోగా మనకి 2-3 times వచ్చేసరికి మనకి వాళ్ళకైతే కొంచెం కమ్యూనికేషన్ అయితే పెరుగుతూ ఉంటుంది. అలాగే ఒకసారి ఉన్నప్పుడు ఇస్తాము అని ఇలా తీసుకెళ్తూ ఉంటారు. కానీ మళ్ళీ అయితే వాళ్ళు తిరిగి రారండి షాప్కి. మనం కాల్స్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా చూశాను. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఎంత అలవాటైనా కూడా కస్టమరు ఎంత ఇదైనా కూడా మ్యాక్సిమం మనీ తీసుకొని మనం కస్టమర్కి క్లాత్ అనేది డెలివరీ ఇవ్వాలి కంపల్సరీ. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. కొందరు ఇస్తారు, ఇవ్వరు, ఇస్తామని తీసుకెళ్తారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ముందే మనీ తీసుకోకుండా డెలివరీ ఇవ్వకుంటే సరిపోతుంది. ఎలాగైనా సరే వాళ్ళతో మంచిగా చెప్పేసి మనీ ఇస్తేనే ఇస్తాము అని ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మీరు కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి మరీ ఇంతలా చెప్తున్నాను కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళకైతే. ఎందుకంటే అందరూ ర్యాష్గా ఉండరు కదా, కొందరు ఏమనుకుంటారో అనేదితో మనమైతే ఏమీ అనలేం. కాబట్టి కొంచెం ఈ విషయం ఒకటి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఎవరైనా కూడా మనకి తెలిసిన వాళ్ళైనా ఇంకెవరైనా మనకి చాలా క్లోజ్, ఓకే వీళ్ళ మీద మనకి నమ్మకం ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ అందరికైతే మనం మనీ ఇవ్వకుండా అయితే స్టిచ్చింగ్ చేసినవి అయితే మనం ఇవ్వకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని నేనైతే 2-3 కస్టమర్స్ దగ్గర ఫేస్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే కాల్స్ లిఫ్ట్ చేయరు. ఇంకొకటి, స్కానర్స్ కూడా మనం షాప్ పెట్టిన కొత్తలోనే అందరూ వస్తారు. ఫోన్పే, పేటిఎం స్కాన్ తీసుకోండి మీరు షాప్ పెట్టారు కదా అని అందరూ వస్తూ ఉంటారు. కానీ మనమైతే కొంచెం చూసి తీసుకోవాలి. ఎందుకంటే అన్ని స్కానర్స్ కూడా మంచిగా ఉండవు. బజాజ్ పే అయితే కనుక నేను తీసుకున్నాను, కానీ నాకు ఒకసారి ఎప్పుడు అమౌంట్ పడుతూనే ఉండేవి. కానీ ఒకసారి వచ్చేసి 2000 అమౌంట్ లాస్ అయ్యాను. తను వచ్చేసి నాకు రెగ్యులర్ కస్టమర్, తనలో వచ్చేసి డెబిట్ అయినట్టు చూపిస్తుంది కానీ నాకైతే క్రెడిట్ అవ్వలేదు. అలా చాలా రోజులు వెయిట్ చేసి కస్టమర్కి ఎన్నిసార్లు కాల్స్ చేసినా కూడా రిప్లై అయితే సరిగా ఉండదు మనకి. జస్ట్ వాళ్ళు స్కానర్ ఇచ్చినప్పుడే మన దగ్గరికి వచ్చి ఇదిగా చేసిపోతారు. తర్వాత మనం ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని చెప్పినప్పుడు అయితే వాళ్ళు ఏం పట్టించుకోరు. కాబట్టి అన్ని స్కానర్స్ అయితే తీసుకోకండి. అలా లేదు, మనం స్కాన్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ స్కానరే బ్యాంక్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం బెటర్ అంటాను నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇంకొకటి మనకి ఏమైనా ఐటమ్స్ కావాలన్నా కూడా హోల్సేల్కి వెళ్ళి కొంచెం తెచ్చుకోవడం, చిన్న చిన్నవి థ్రెడ్స్ కానీ ఫాల్స్ కానీ లైనింగ్స్ తెచ్చుకుంటే మనకి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. ప్రతి దానికి బయటికి షాప్కి వెళ్ళాలన్నా మనకి ఉండంగా కస్టమర్స్ ఎక్కువ అయిపోతారు కాబట్టి మనకి తిరగాలంటే కొంచెం ఇదవుతుంది. కాబట్టి కొన్ని తెచ్చి పెట్టుకోవడం మెయిన్. మనకి కంపల్సరీ కొన్ని కలర్స్ ఉంటాయి కదా, రెడ్, పింక్, బ్లాక్, వైట్, ఇలాంటి కలర్స్ కొంచెం మనం షాప్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ సార్లు బయట షాప్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. మ్యాక్సిమం నేను షాప్ పెట్టిన ఈ 1 ఇయర్లో అయితే ఇవన్నీ మ్యాక్సిమం అయితే నేర్చుకున్నాను. కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. షాప్ అంటే అన్నీ బేస్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ జరగకపోవడం అయితే ఏమీ ఉండదు. బీ స్ట్రాంగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి.